ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. శాంతి ఇంట్లో దాదాపు 10 గంటల పాటు సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. భారీగా బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. శాంతి ఇంట్లో దాదాపు 10 గంటల పాటు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాడేపల్లి నుంచి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నారు. ఇక ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా గుర్తించారు. ఇక శాంతి ఇంట్లో సుమారు దాదాపు 10 గంటల పాటు సోదాలు చేశారు. భారీగా బంగారం, ఆస్తికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తాడేపల్లి నుండి ఏసీబీ కోర్టుకైతే తరలిస్తున్నారు. అయితే మొన్ననే పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. మరి ఇంతలోనే ఈ కేసును ఎలా అర్థం చేసుకోవాలి అంటూ కూడా పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జరగబోతోంది? పోస్టింగ్ వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ విధంగా అవినీతికి పాల్పడటానికి సంబంధించి కూడా అందరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివ, ఇప్పుడు శాంతి అరెస్ట్ ని ఏ విధంగా చూడొచ్చు? మొన్ననే ఈ పోస్టింగ్ వచ్చింది అని చెబుతున్నారు. మరి ఇంతలోనే ఈ కేసును ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సుమారు 10 గంటల పాటు ఏసీబీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడము, పలు ఆస్తికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతికి సరిగ్గా 10 రోజుల క్రితమే హైకోర్టు ఆదేశం ప్రకారం కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఆమెకి అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా ఆమెను అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు కుటుంబ సభ్యులకు కొద్దిసేపు క్రితమే సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆమె సోదరి, ఆమె తల్లి 3 నివాసాల్లో విజయవాడ, తాడేపల్లిలో 2 చోట్ల కూడా ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. భారీ స్థాయిలో నగదు, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆమెను తాడేపల్లి నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకి తరలించారు. మరికొద్ది సేపట్లో ఏసీబీ న్యాయస్థానం ఎదుట ఆమెను హాజరుపరుస్తారు. ఆ తర్వాత ఆమెకి రిమాండ్ విధించే అవకాశం కనిపిస్తా ఉంది. ఆమె దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నప్పుడు గతంలో విజయవాడ, అంతకుముందు అంటే గత ప్రభుత్వ హయాంలో సింహాచలంలో పనిచేసిన సమయంలో కూడా భారీ స్థాయిలో ఆస్తులను కూడగొట్టుకున్నట్టు, పలు అక్రమాలకు పాల్పడ్డట్టు కూడా ఆమెపై అనేక ఆరోపణలు రావడం జరిగింది. అప్పుడు వైసీపీకి సంబంధించిన కీలకమైన నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఆమెకు అందించారు. అండ చూసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించి కోట్ల రూపాయల ఆస్తులని కూడగట్టుకున్నట్లు కూడా ఆమెపై అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె మాజీ భర్త అనేక సందర్భాల్లో కూడా ఇటు కోర్టులో, ఇటు ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఒక్కొక్కటిగా విచారణ కొనసాగింది. దాదాపుగా ఆమె 7 నెలల పైగా కూడా సస్పెన్షన్ లో ఉంది. సరిగ్గా 10 రోజుల క్రితమే ప్రభుత్వం కోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి పోస్టింగ్ ఇచ్చింది. అయితే ఇంకా ఆమె ఎక్కడా కూడా జాయిన్ అవ్వలేదు. కానీ జాయిన్ అవ్వడానికి ముందుగానే ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.